అందరికీ నమస్కారం అండి. ఇది చాలా అరుదైన భక్తి కథ. శ్రీకృష్ణుని ప్రేమ, కరుణ, గోరుచెప్ప అనే పక్షి యొక్క భక్తి మరియు విశ్వాసాన్ని చూపిస్తుంది. కురుక్షేత్ర మహాయుద్ధ భూమిని భారీ సైన్యం కోసము సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు చెట్లను తీసి భూమిని సమతులంగా చేస్తున్నాయి. అలా ఒక పెద్ద చెట్టు పైన గోరుచెప్ప అనే 4 చిన్నపిల్లలతోటి గోళ్లను కట్టుకొని ఉంది. గోరుచెప్ప అనేది ఒక పక్షి. ఆ చెట్టు బీరుబడి గూడు కూలిపోయింది. అద్భుతంగా పిల్లలు సురక్షితంగా ఉన్నాయి, కానీ చాలా చిన్నవి. ఆ గూడుతో పాటు పిల్లలు కిందకి నేల మీద పడ్డాయి. కానీ అదృష్టం ఏమిటంటే వాటికి ఎటువంటి హాని జరగలేదు. ఎగురలేకపోతున్నాయి. భయంతో చుట్టూ చూస్తూ సహాయం కోరుతూ గోరుచెప్ప ఉంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునితో రథంపై సమరభూమిని పరిశీలించడానికి వచ్చారు. చిన్న రెక్కలు కదుల్చుతూ గోరుచెప్ప కృష్ణుడి ముందు చేరి వేడుకొంది. ఓ శ్రీకృష్ణ, నా పిల్లలను కాపాడు. యుద్ధం మొదలైతే చచ్చిపోతాయి అనేసి అడిగింది. కృష్ణుడు సమాధానం ఇచ్చారు. నీ బాధ అర్థమవుతుంది, కానీ ప్రకృతి నియమాల్లో జోక్యం చేసుకోలేను. గోరుచెప్ప భక్తితో చెప్పింది. ప్రభు, నీవే కాపాడాలి. నా పిల్లల భవిష్యత్తు నీ చరణాలకు అర్పించాను. కాపాడుతావా లేదో నీ ఇష్టం అనేసి అంది. అప్పుడు కృష్ణుడు కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు. గోరుచెప్ప విశ్వాసంతో, ప్రభు, నీవు ఎలా చేస్తావో తెలియదు, కానీ నీవే కాలాధిపతివి. మమ్మల్ని నీవే కాపాడు కృష్ణ అని వేడుకొంది. గోరుచెప్ప శ్రీకృష్ణునిపై విశ్వాసంతో 3 వారాల ఆహారము సేకరించి గూడిలో దాచుకుంది. అర్జునుడికి ఇది తెలియకపోయి గోరుచెప్పను తొలగించాలని ప్రయత్నించాడు. అది రెక్కలు విస్తరించి కొంతసేపు నిలబడి గోళ్ళ వద్దకు తిరిగి వెళ్ళింది. 2 రోజుల తరువాత శంఖనాదంతో యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు అర్జునునకు అర్జున, ధనస్సు బాణము ఇవ్వు అని అడిగాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు ఆయుధం చేపట్టనని ప్రతిజ్ఞ చేసినప్పటికీ విశ్వాసంతో ఇచ్చాడు. కృష్ణుడు ఒక ఏనుగును లక్ష్యంగా చేసి బాణం వేశాడు. బాణం ఏనుగును తాకకుండా కదిపై కట్టిన గంటను పగలగొట్టింది. అర్జునుడు నవ్వి, నేను ప్రయత్నించిన ప్రభు అని అడిగారు. కృష్ణుడు ధనస్సు తిరిగి ఇచ్చి, ఇక ఏమీ లేదు అర్జునుడు ఇలా అన్నారు. కేశవ, ఏనుగు బ్రతికే ఉంది, గంట మాత్రమే పగిలింది కదా. కృష్ణుడు సమాధానం చెప్పకుండా శంఖనాదానికి సంగీతం చేశాడు. 18 రోజులు మహాఘోరమైన యుద్ధం జరిగింది. యుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించారు. ఒకరోజు కృష్ణుడు అర్జునుడు సమరభూమిలో దూరపు ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ మృతదేహాల మధ్య ఆగి చెప్పాడు, అర్జున, ఆ గంటను ఎత్తి పక్కన పెట్టు అని అన్నారు శ్రీకృష్ణుడు. అర్జునుడు గంట ఎత్తగానే దాని కింద 4 చిన్న పక్షులు బయటకు వచ్చాయి. తర్వాత తల్లి గోరుచెప్ప కూడా బయటికి వచ్చింది. అవి సంతోషంగా కృష్ణుడి చుట్టూ ఎగిరాయి. 18 రోజులు ఆ పగిలిన గంట వాటిని సురక్షితంగా ఆశ్రయం ఇచ్చింది. ఆ తల్లి పక్షి తన పిల్లలతో బయటకు వచ్చి శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పింది. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు చాలా ఆశ్చర్యపోయారు. మహానుభావ, నేను మిమ్మల్ని మామూలు మనిషిగా చూశాను. మీరు సాక్షాత్ భగవత్ స్వరూపుడు. మీరు తలుచుకుంటే మీరు ఎవరినైనా
ఎలా అయినా కాపాడగలరు అని ప్రణమిల్లారు అర్జునుడు ఆ దృశ్యాన్ని చూసి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటేనండి, శరణు కోరిన భక్తులను కృష్ణ పరమాత్మ తప్పకుండా కాపాడుతారు. న్యాయం ధర్మం ఉన్న వాళ్ళని ఇంకా తప్పకుండా కాపాడుతారు. సర్వేజన సుఖినో భవంతు. ఇది కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.